జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మేము ఈరోజు సాధారణంగా చేసే తనిఖీల్లో భాగంగా ఇక్కడ నిర్మల్ ఆర్టీఐ ఆఫీస్ రావడం జరిగింది. ఇక్కడ రికార్డులన్నీ మేము తనిఖీ చేసి అదేవిధంగా ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే పై అధికారులకు అదేవిధంగా ఆర్టీఐ అధికారులకు తెలియజేస్తాము. తగిన చర్యల గురించి తగిన చర్యలు తీసుకోమని వాళ్ళ ఆఫీసర్స్కు మేము తెలియజేస్తాము. మేము ఇక్కడ ఎంఐ గారు లీవ్లో ఉన్నారు, డిటిఓ గారు కూడా లీవ్లో ఉన్నారు. ఈరోజే కాదు, చాలా రోజుల నుంచి లీవ్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము పూర్తిగా వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ లొసుగులు ఏమైనా ఉన్నాయా వాటి గురించి మేము పూర్తిగా తెలుసుకొని పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. మీ సోదాలు నిర్వహించారు? ఏం పట్టుబడలేదు. ఏమండి మాట్లాడి చూసి చెక్ చేసి పంపిస్తారు. చూస్తున్నామండి. అది ఇంతవరకు అయితే ఏమి వాళ్ళు రికార్డ్స్ ఇట్లా అవన్నీ కూడా కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏజెంట్స్ కొంతమంది ఏజెంట్స్ ద్వారా నడిపిస్తున్నారని తెలిసింది. ఆ ఏజెంట్స్ కూడా కూడా చూస్తున్నాం. ఏజెంట్స్ అయితే ఈ ఆవరణలో ఏజెంట్స్ ఎవరు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఊర్లోనే ఉంటుందని చెప్తున్నారు. పబ్లిక్ కూడా వాళ్ళ దగ్గరికే వస్తారు. కొంతమంది డైరెక్ట్గా వస్తారు స్టార్ట్ చేసుకొని. కానీ పబ్లిక్ మ్యాక్సిమం ఏజెంట్స్ ద్వారానే వస్తున్నారని తెలిసింది. తెలుసుకుంటే వాళ్ళ దగ్గర కూడా చెక్ చేసి ఏజెంట్ ఎవరికి ఎంత ఫీజు కరెక్ట్గా తీసుకుంటున్నారా, ఎక్కువ తక్కువ తీసుకుంటున్నారా మొత్తం చెక్ చేసి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. నిర్మల్లో ఇప్పుడు ఏం ఓవర్లోడ్ చేయటం ఇక్కడ వీళ్ళు నేను చెప్పేది అర్థం చేసుకోయా బాబు. నేను ఆర్టీఐ డ్యూటీ చేయడానికి రాలేదు ఇక్కడ. అర్థమైందా?